నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ నేను బిగ్ అప్డేట్తో మీ ముందరకైతే రావడం జరిగింది. మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే మాత్రం గ్రాండ్గా మార్చి 19న రిలీజ్ అయింది. డే 1 కలెక్షన్స్ కోసం అందరూ చాలా ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఈ డే 1 కలెక్షన్స్ ఎలా వచ్చాయి, ఇలా తక్కువ రావడానికి గల కారణాలు ఏంటి అని కూడా మన ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని ఇంతలా ఆదరిస్తున్నందుకు. డే 1 ఫిగర్స్ అయితే మాత్రం అనుకున్నంత ఆశాజనకంగా అయితే లేవు, బట్ పర్లేదని అనిపించింది. బట్ పాస్ట్ మూవీ హరిహర వీరమల్లు కంటే కూడా తక్కువ రావడం అనేది గమనార్హం. ఎందుకంటే ఉగాది ఫెస్టివల్ సీజను ఇవన్నీ కలిసి వచ్చినప్పటికీ కూడా సినిమా అంత బడ్జ్ క్రియేట్ చేయకపోవడం వల్ల సినిమా కలెక్షన్స్ అయితే ఓవరాల్గా తగ్గాయనే చెప్పుకోవాలి. ఇకపోతే మనం ఏరియా వైజ్ లిస్టు చూసుకుంటే కనుక నైజాంలో 7,56,00,000 రూపాయలు, మరోపక్క సీడెడ్లో 3,92,00,000 రూపాయలు. ఇక్కడ నైజాంలో ఇంత తక్కువ రావడం అది పవన్ కళ్యాణ్ గారి సినిమాలకైతే ఇది ఫస్ట్ టైం అనే చెప్పుకోవాలి. ఉత్తరాంధ్రలో దాదాపు 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే 3,92,00,000 రూపాయల వరకు కలెక్షన్స్ అయితే సాధించింది. ముందు నుంచి కూడా సీడెడ్లో అంత ఎఫెక్ట్ చూపించకపోవడము, సినిమా మీద బడ్జెట్ లేకపోవడం వల్ల పర్లేదని అనిపించింది. కలెక్షన్స్ 3,92,00,000 రూపాయలు. ఉత్తరాంధ్రలో 3,85,00,000 రూపాయలు, అలాగే గుంటూరులో 2,85,00,000, అలాగే కృష్ణాలో 2,05,00,000 రూపాయలు, అలాగే పశ్చిమ గోదావరిలో ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో మనకి దాదాపు 2,95,00,000 రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 2,05,00,000 రూపాయలు. ఇకపోతే నెల్లూరులో 98,00,000 రూపాయలు అయితే వసూళ్లు చేసింది. ఓవరాల్గా సినిమా అయితే తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు 28,30,00,000 రూపాయల వరకు అయితే వసూలు సాధించింది. ఇది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే కొంచెం వీకెస్ట్ కలెక్షన్స్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ టాక్తోనే దాదాపు 30 కోట్ల పైచిలకు వసూళ్ళని అయితే సాధించిందనమాట ఆ సినిమా. దాంతో పోలిస్తే ఈ సినిమాకైతే చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవాలి. మరోపక్క రెస్ట్ ఆఫ్ ఇండియా అంతా కలుపుకుంటే 1,50,00,000 రూపాయలు, అలాగే నార్త్ అమెరికాలో ఇక్కడ కూడా మనకి చాలా వీకెస్ట్ కలెక్షన్స్ అని చెప్పుకోవాలి. ఓజీకి దాదాపు 20 కోట్ల కలెక్షన్స్ వస్తే మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అయితే మాత్రం 3 కోట్ల రూపాయల వరకు మాత్రమే షేర్ రాబట్టగలిగింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాలు, రెస్ట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ వైడ్ అన్నీ కలుపుకొని సినిమా అయితే కనుక 32,30,00,000 రూపాయలు అయితే కలెక్షన్ సాధించడం జరిగింది. గ్రాస్ పరంగా అయితే 52 కోట్ల రూపాయల వరకు గ్రాస్ అయితే సాధించడం జరిగింది. ఒక ఫ్లాప్ సినిమా అయినటువంటి హరిహర వీరమల్లుకి 70 కోట్ల పైచిలకు గ్రాస్ రాబట్టిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మరీ అంత దారుణంగా అయితే లేకపోయినప్పటికీ కలెక్షన్స్ ఇంత తక్కువగా రావడానికి గల కారణాలు ఏంటంటే వరుస హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా పిల్లలు, అలాగే ఎగ్జామ్స్ ఉండడము, ఎగ్జామ్స్ టైము, అది కూడా ఒక మైనస్ అని చెప్పుకోవాలి. మరోపక్క హరీష్ శంకర్ తీసిన సినిమాలో స్టోరీ లైన్ బలంగా లేకపోవడము, ప్లస్ రొటీన్ స్టోరీ పెట్టడము, మరోపక్క ఓన్లీ ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మాత్రమే తీసినట్టుగా అనిపించడము, వేరే ఫ్యాన్స్కి అంతగా నచ్చకపోవడము. ఇప్పుడు అత్తారింటికి దారేది లాంటి సినిమాలు అందరూ ఫ్యాన్స్ చూస్తేనే సినిమాకి ఆ రేంజ్ కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. కేవలం హరీష్ శంకర్ గారు హీరో ఎలివేషన్స్కి, అలాగే ఓన్లీ హీరోకి ప్రాధాన్యత ఇవ్వకుండా కథకి ప్రాధాన్యత ఇచ్చుంటే కనుక సినిమాలో కొంచెం స్ట్రాంగ్ ఎలిమెంట్స్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంటే కనుక సినిమా మరికొంచెం పర్ఫామ్ చేసేదానికి స్కోప్ ఉండేది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మంచి స్టోరీ రైటర్స్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే కనుక మరిన్ని మిరాకిల్స్, ఇప్పుడు ఓజీ సినిమా చూసాము, సినిమా స్టోరీ లైన్ సేమ్ అందరికీ తెలిసినప్పటికీ బట్ ఆ ట్రీట్మెంట్, ఆ స్క్రీన్ ప్లేలో ఒక డైరెక్టర్ చూపించే ఆ కసి అయితే ఓజీ సినిమాలో మనం చూసాము. ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎంత బాగా కుదిరాయంటే అంత బాగా కుదిరాయి. అది కేవలం ఒక కొత్త అప్కమింగ్ డైరెక్టర్స్కి, మంచి స్టోరీ లైన్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే కనుక మరిన్ని రికార్డులు కొట్టేదానికైతే స్కోప్ ఉంటుంది. మరోపక్క ధురంధర్ 2 కూడా ద రివెంజ్ మూవీ దూసుకెళ్ళిపోవడం, ఇవన్నీ కారణాలు కలిసి కలెక్షన్స్ మీద ప్రభావం చూపించాయి. సో రానున్న రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రావాలని, మరి ఎలా ఉంటుందో చూడాలి. సో ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే మనం పలుచుకుందాము. మరిన్ని వీడియోస్ కోసం అయితే చెంచే వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు మీ చెంచే వ్లాగ్స్ సైనింగ్. బై బాయ్.